హలో ఫ్రెండ్స్, స్వీట్ కార్న్తో వడలైతే చేస్తున్నా. స్వీట్ కార్న్ మంచిగా ఒలుసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టిన చూడండి. మరీ మెత్తగా పట్టలేదు, అక్కడక్కడ ఉన్నాయన్నమాట కార్న్స్. అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, ఇంకా 2 స్పూన్స్ మైదా, ఇంకా శనగపిండి కూడా వేస్తాను అన్నమాట. తర్వాత పసుపు, తర్వాత కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 2 స్పూన్స్ శనగపిండి, తర్వాత సాల్ట్, నెక్స్ట్ కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఒక 20 మినిట్స్ నానబెట్టిన పెసరపప్పు ఒక 2 స్పూన్స్ అయితే అవి వేసి మొత్తం ఇట్లా కలుపుకున్న చూడండి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ పెట్టుకోవాలన్నమాట. మీడియం మంట మీద పెట్టుకొని వడలైతే వేసుకోవాలి. మీడియం పెట్టి దానిపైన వేయిస్తేనే మంచిగా అవుతాయి అన్నమాట వడలు. పెద్దగా పెట్టొద్దు, లోపల వేగాయి అన్నమాట. చూడండి, చిన్న రౌండ్గా అయితే చేసుకొని వేసుకోవాలి. చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, అవి తీసేసుకొని ఇవి కొంచెం ఫ్రై కానిద్దాం. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినాయి, ఇంకా తీసేద్దాం. బాగున్నాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి. సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేసేయచ్చు అన్నమాట. చూడండి, అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. టమాటా కెచప్తో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలకైతే చాలా నచ్చినాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా చేసి పెట్టండి, పిల్లలకి ఇష్టంగా తింటారనమాట. చూడండి లోపల ఎలా వచ్చిందో. ఇంకా కెచప్లో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చి